నమస్కారం. J7 న్యూస్ కి స్వాగతం. నాడైనా నేడైనా ఏనాడైనా తెలంగాణ రైతన్నకు 1000 ఏనుగుల బలం. కాళేశ్వరం భారీ వరదలనే కాదు, బురద రాజకీయాలను తట్టుకుని నిలబడిన కాళేశ్వరం ప్రాజెక్టుకు సలాం. దశాబ్దాల సాగునీటి కష్టాలను తీర్చి అన్నదాతల కన్నీళ్లను తుడుస్తున్నందుకు యావత్ తెలంగాణ సమాజం పక్షాన సెల్యూట్. మేడిగడ్డ కొట్టుకుపోయిందని, కాళేశ్వరంలో 1,00,000 కోట్లు గంగ పాలైందని చెప్పి చిల్లర మాటలు మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ సిగ్గుతో తల దించుకోవాలి. అందరూ కూడా గమనిస్తున్నారు. ఈ రోజు మల్లన్న సాగర్ అంటేనే ఒక కేసీఆర్, ప్రతి పండించే ప్రతి గింజ మీద కూడా ఇవాళ కేసీఆర్ బొమ్మ ఉంటది. ఇవాళ మరి ఇలా తెలంగాణ రాష్ట్రము సాధించుకున్నదే ఈ నీళ్ల కోసం, ఈ మల్లన్న సాగర్ కోసము, కొండపోచమ్మ కోసము, మరి అనంతగిరి సాగర్ కోసము. మరి ఇవన్నీ కూడా మరి ఈ రోజు ఎవరి వల్ల అయినాయో ప్రజలకు కూడా తెలుసు. మీరు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఏది చేసినా మరి మేము కట్టించిన ప్రాజెక్టులకు కనీసము పిల్ల కాలువలన్న తవ్వించే మరి శక్తి మీ దగ్గర లేకుండా పోయింది. ఈ రోజు మరి కాలువలు మధ్యలో ఆగిపోయినాయి. మీకు దమ్ముంటే ఆ కాలువలను పూర్తిగా పిల్ల కాలువలను కట్టించి ప్రతి గ్రామంకు ప్రతి చెరువులు నింపి కుంటలు నింపి మా రైతులకు నీరు అందించే బాధ్యత మీ మీద ఉన్నది. అది పక్కన పెట్టి మరి ఈ రోజు ప్రాజెక్టులు కట్టించిన మా మీదకే మీరు పురిగొల్పి, కాంగ్రెస్ కార్యకర్తలను పురిగొల్పి ఈ రోజు మేము పూజ చేసుకోవడానికి వస్తే కూడా మాకు మరి పర్మిషన్ ఇవ్వకపోవడం చాలా దురదృష్టకరం. ఇవాళ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఖచ్చితంగా మరి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తుంది. ఇన్ని ప్రాజెక్టులు దేశంలో ఎక్కడ కూడా కట్టని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఫలాలు ఈ రోజు వస్తున్నాయంటే అది కాంగ్రెస్ కు కన్ను గిట్టి మరి ఈ రోజు వాళ్ళు ఓర్వలేక కేసీఆర్ గారి మీద రకరకాలు మాట్లాడుతున్నారు. ఇవాళ కేసీఆర్ అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటేనే ప్రాజెక్టులు, అది మర్చిపోవద్దని చెప్పి మరి మీరు హెచ్చరిస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. కేసీఆర్ గారు కట్టించిన మల్లన్న సాగర్ లో 21 టీఎంసీలతో ఒక సముద్రం లాగా కనిపించడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. కడుపు నిండినంత ఆనందంగా ఉంది. కొంతమంది కాళేశ్వరం ప్రాజెక్టు కొట్టుకుపోయిందని, కాళేశ్వరం ప్రాజెక్టు మునిగిపోయిందనేటువంటి వాళ్లకు ఇది చెంపపెట్టు లాంటి సమాధానం నిండిన మల్లన్న సాగర్ చెప్తా ఉంది. ఏదైతే కాంగ్రెస్ నాయకులు 1,00,000 కోట్లు వృధా అయినాయని, కాళేశ్వరం ప్రాజెక్టు పోనే పోయిందనేటువంటి వాళ్లకు నిండుగా ఉన్నటువంటి గలగలా పారుతున్న గోదావరి జలాలు కాంగ్రెస్ నాయకులు చెప్పేది అబద్ధం, అబద్ధం, అబద్ధమని ఆ జలాలే ఈ రోజు సమాధానం చెప్తా ఉన్నాయి. నేను అడుగుతా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులను, ఇలా కాళేశ్వరం కొట్టుకపోతే ఈ మల్లన్న సాగర్ లో 21 టీఎంసీల నీళ్లు ఎక్కడి నుంచి వచ్చాయి అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఎల్లంపల్లి నుంచి, లక్ష్మీ బ్యారేజీ నుంచి, మన అన్నపూర్ణ నుంచి, రంగనాయక్ సాగర్ నుంచి, మల్లన్న సాగర్ నుంచి కొండ పోచమ్మ సాగర్ దాకా ఇవాళ గోదావరి జలాలు ప్రవహిస్తున్నాయంటే అది కాళేశ్వరం ప్రాజెక్టు లో అంతర్భాగంగా ఉండడం వల్లనే. మల్లన్న సాగర్ నిండు కుండలాగున్నదంటే ఇది కాళేశ్వరంలో అంతర్భాగం కాదా అని ఆ మాట్లాడేటువంటి నాయకులను నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఈ మల్లన్న సాగర్ నుంచి ఈ కాళేశ్వరం కింద పండే ప్రతి పంట మీద కేసీఆర్ పేరుంటది. ప్రతి రైతు గుండెలో కేసీఆర్ పేరు నిలబడి ఉంటది అని చెప్పి మనం చేస్తా ఉన్నా. ఇప్పటికైనా ఆ కాంగ్రెస్ నాయకులు కాళేశ్వరం కొట్టుకుపోయిందనే మూర్ఖపు మాటలు మానుకోవాలని నేను వారికి హితవు పలుకుతా ఉన్నా.